ఒడిలో ఒడిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నన్ను ప్రేమతో నడిపితివి. తల్లివడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. తల్లివడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లివడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి రాత్రి వాక్య పట్టణముకై ఏర్పాటు చేసిన వాక్య భాగము 2వ తిమోతి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు మరలా ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో అన్నటి దినమునకై ఏర్పాటు చేయబడిన ఆత్మీయులు దీక్షితులు గారు ఈ రాత్రి మనతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఆత్మీయులు దీక్షితులు గారిని మాట్లాడవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ మాట్లాడండి. సార్ దీక్షితులు గారు. హలో మాట్లాడండి. మాట్లాడతాను, మీకు వినపడుతుందా? ఏమండి ఒకసారి చెక్ చేయండి. హలో హలో సార్ మాట్లాడండి దీక్షితులు గారు. నేను మాట్లాడుతున్నాను, మీకు వినపడుతుందా? హలో 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 సార్ మాట్లాడండి సార్, గట్టిగా వినపడలేదు, స్లోగా వస్తుంది వాయిస్. సౌండ్ వస్తుందండి? అదేంటి ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ గా వస్తుంది. మళ్ళీ నేను ల్యాప్టాప్ లోనే ఉన్నాను. హలో 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 సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. హలో హలో సార్ ఒకసారి. హలో వినపడుతుందండి ఇప్పుడు? సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ వినపడుతుందా?
స్లోగా వస్తుంది సార్, వాయిస్ స్లోగా వస్తుంది. వాయిస్ మీకు దీక్షితులు గారు మీరు ఒకసారి అది ఫోన్ ఇది మైక్ వైర్ తీసి కనెక్ట్ చేసి ఇది వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో దీక్షితులు గారు మీ ఇయర్ ఫోన్స్ ఒకసారి తీసి కనెక్ట్ చేయండి. అది ఇయర్ ఫోన్స్ లో ఇది కట్ అవుతుంది, అది సౌండ్ వస్తుంది కదా. లేకపోతే ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి సార్. హలో సార్, మాట్లాడుతున్నారా? అది మొబైల్ అయితే ఒకసారి వెనకాల పోచ్ తీసి జాక్ పెట్టమని, లేకపోతే మొబైల్ అయితే. సార్ దీక్షితులు గారు, సిగ్నల్ బాగా వీక్ ఉందండి ఆయనకి. సిగ్నల్ ప్రాబ్లం ఏమో. సిగ్నల్ ప్రాబ్లం అండి, అది వైట్ చూపిస్తుందండి బాగా. అది సిగ్నల్ పూర్ అనుకుంటాను చూడండి సార్. రమ్యక్క, హలో పాల్ గారు, ఏంటి పరిస్థితి? వాయిస్ రావట్లేదు సార్. సరే, కొంచెంసేపు ప్రార్థన చేద్దాం, ఈలోగా ఆత్మీయులు కనెక్ట్ అవుతారు. పాల్ గారు, ఒక ప్రేయర్ పాయింట్, బర్రే చిన్నారి అని ఆవిడ కొరకు ప్రార్థన చేయించండి. ఆవిడ కోవిడ్ తో హైలీ సఫరింగ్. ఎవరు సార్? బర్రే చిన్నారి ఆవిడ పేరు. ఓకే సార్, ఓకే ఓకే. బర్రే చిన్నారి, అది జేమ్స్ పల్లెల్లో మావి చనిపోయారు. పెట్టారు సార్, పెట్టారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయించండి. మధ్యలో ఉన్న సురేష్ గారు ప్రార్థన చేస్తారు. అంకిత కొరకు, బర్రే చిన్నారి కొరకు, అలాగే జేమ్స్ పాల్ వాళ్ళ మావయ్య గారు చనిపోయారు, వారి కుటుంబ ఆదరణ కొరకు, అలాగే బాబురావు గారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని సురేష్ గారికి మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన చేయండి సార్. ఎక్కడున్నారో అక్కడ మోకరించండి, వీలైన వారు ప్రార్థన చేసుకుందాం. హలో, ఆ వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది సార్, చేయండి. ఓకే, ప్రేయర్ చేసుకుందాం అండి. ప్రేమ, కనికరం, కృప కలిగిన మా ప్రియ తండ్రి,
హలో హలో, వాయిస్ వస్తుందండి? బావగారు వస్తుంది, చేయండి. ఓకే అండి, ఓకే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభువా, ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాను అయ్యా తండ్రి. ప్రభు, ఈ కరోనా సమయంలో తండ్రి ప్రభు, మా దేశం వరకు, మా రాష్ట్రం వరకు, మా అధికారుల కొరకు ప్రభు, ప్రజలందరి కొరకు ప్రభు మేము ప్రార్థించుండగా మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేసి ప్రభు, మంచి ఆరోగ్యకర్తలుగా ఆయన మంచి ఆరోగ్యవంతమైన ప్రజలను ప్రభు, విశ్వాసులను ప్రభు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగే నాయన నేను అంకిత్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న బలహీనతలన్నీ తొలగించండి ప్రభు. నేను బర్రె చిన్నారి గారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారికి ఉన్న కరోనా వైరస్ నుండి ఆయన రక్షించండి. వారికి ఏమైతేనైనా బలహీనత ఉందో ఆ ప్రతి బలహీనతను నేను తొలగించండి. వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభు. అలాగే తండ్రి, నేను నిన్నటి దినాన్ని ప్రభునందు నిద్రించిన నక్క చిన్నబాబు గారు, చంటి గారు నాయన ప్రభునందు నిద్రించారు. వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబానికి నేను ఆదరణ, ఓదార్పు దయచేయండి. వారికి మీరే అండగా ఉండి నేను నడిపించమని అడుగుతున్నాం. నాయన వారు ఎంతగానో వేదన పడుతున్నారు. చిన్న వయసులోనే ఆ బిడ్డను ప్రభు పిలుచుకున్నందుకు ప్రభు నాయన మీరు రాకడ సమయంలో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. అలాగే నాయన ఎంతో మంది ప్రభు నాయన ఈ కరోనా వైరస్ వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యి ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నారు. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. అలాగే నాయన ఇంకా ఇంట్లోనే ఉండి నాయన ఎంతో మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. వారందరికీ ప్రభు నాయన రక్షణ, స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి, మా భారతదేశం కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నాయన మా దేశాన్ని నాయన అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ ను ప్రభు నిర్మూలించండి ప్రభు నాయన. అలాగే నాయన మా అధికారులకు, నాయకులకు, నాయన వైద్యులకు అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వారు మంచిగా పాలించడానికి నాయన. అలాగే తండ్రి, వైద్యులకు నాయన మంచి ఓదార్పునివ్వండి, ఆయన ఓర్పునివ్వమని అడుగుతున్నాం. వారికి సహనాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. వారు ఎక్కడా కూడా ప్రభు వైద్యులు ఎక్కడ నిరాశ చెందకుండా మంచి వైద్యాన్ని అందించడానికి అనేక మందికి నాయన వారికి ప్రాణాపాయ స్థితిని రక్షించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి నాయన ఎంతో మంది దైవజనులు ఈ సెకండ్ వేవ్ లో మరణించారు తండ్రి. వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా నాయన. ప్రతి దైవజన కుటుంబానికి నాయన మీరు ఆదరణగా ఉండండి. అలాగే తండ్రి, వారి కుటుంబాల్లో నాయన ఏ అవసరతున్నా మీరే తీర్చమని అడుగుతున్నాం నాయన. ఎంతో మంది నాయన ఆకలితో నాయన ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. అట్టి వారందరినీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆకలి బాధలు తీర్చండి, ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించండి, ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం. అలాగే తండ్రి నాయన ఎంతో మంది విశ్వాసులు విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారు. వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు నీపై పెంచుకున్న విశ్వాసాన్ని ప్రభు ఎక్కడ తగ్గకుండా విశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంటూ ప్రభు వారు అడిగే ప్రతి అవసరతను తీర్చమని ఈ రాత్రికాల సమయంలో అడుగుతున్నాను ఆయన. ఈ కొద్ది ప్రార్థన మీరు చెంత చేసుకుని మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతమాలు వేడుకుంటున్నామా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీక్షితులు గారు. మంచిది, కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుకుంది. ఏదేమైనప్పటికీ దేవుడు మనకి ప్రార్థించుకోవడానికి ఇంకా మంచి సమయాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం కనుక ఇంకాను మనం ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. అన్న ఆయన కనెక్ట్ అవ్వాలా మళ్ళీ? ఒకసారి అడుగుదాం. దీక్షితులు గారు లైన్ లో లేరన్నా? లేరా? లేరు, లెఫ్ట్ అయ్యారు. సరే, ఈ లోపల ప్రేయర్ పాయింట్స్ చేయించండి. ఓకే.
అమ్మ మాధురి సార్ చెప్తావా? చెప్తాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే. తప్పకుండా తప్పకుండా చెప్పు. మన మధ్యలో ఉన్న సహోదరి మాధురి కొద్దిసేపు దేవుని మాటలు చెప్తాను ఓకే సార్. ఉంది. ఆ సమయాన్ని బిడ్డకి ఇస్తా ఉన్నాను. చెప్పమ్మా. ఓకే సార్. ముందుగా దేవాతి దేవునికి నా వందనాలు. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడున్న మనము కష్ట సమయంలో మనము ప్రార్థించడం తప్ప మనకి ఎటువంటి ఏమీ లేదు. ప్రార్థించడం వల్లనే ప్రతిదీ సాధ్యమవుతుంది. కిటికీ నుంచి చూస్తుందంట మరణం, మననే ఎప్పుడు మృంగుదామా అని కిటికీ నుంచి వేచి వస్తుంది. మనమైతే మరణాన్ని జయించలేం, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునికి ప్రతిదీ సాధ్యం అవుతుంది. కనుక మీ అందరి దగ్గర బైబిల్ ఉంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10 వరకు ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. అందులో కొన్ని మాటలు ఉన్నాయి. నేను ఆ మాటల్ని ఒక 5 సెంటెన్స్ గా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాట, దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండడం అంటే దేవుని మాటను గైకొనడము. దేవుని మాటను గైకొనడం అంటే మనందరి దగ్గర, క్రిస్టియన్స్ అయిన మనందరి దగ్గర కూడా బైబిల్ అనేది ఉంటుంది. బైబిల్ అనునిత్యము మనము చదువుతూ ఉండాలి. కాకపోతే మనం ప్రార్థించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాం, కానీ వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ చూపము. ఒకవేళ వాక్యం మనకున్న టైమింగ్స్ బట్టి ఏదో క్యాలెండర్ లో వాక్యం చదువుకొని వెళ్ళిపోతాం, లేదంటే 1-2 వచనాలు చదువుకొని, లేదంటే ఒక అధ్యాయం చదువుకొని వెళ్ళిపోతాం. కానీ ఆ అధ్యాయం కూడా కంగారుగా చదువుకుంటాం. కానీ వాక్యం దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ వాక్యము దేవుని మాటలు విని దాని పట్ల నడుచుకునే వారిగా ఉండాలి. ఆ వాక్యమును వింటే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. దాని ద్వారా అవి మనం ఆలకిస్తాం కాబట్టి వాటిని గైకొంటాం. కనుక దేవునికి లోబడి ఉండడం అంటే, దేవుని మాటను గైకొనడం అంటే ప్రతి నిత్యము మనము దేవుని వాక్యం చదివే వారిగా ఉండాలి. రెండవదిగా అపవాదిని జయించాలి. అపవాది నుండి మనం జయించాలి. అపవాది నుండి జయించడం అంటే ఓన్లీ కేవలం మనం ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. అప్పుడు మన కొరకు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుడు. అప్పుడు అపవాది దేవుణ్ణి శోధించింది. అపవాది దేవుణ్ణే శోధించింది, మనం శోధించకుండా వదిలిపెట్టదు. కానీ దేవుడైతే అపవాది శోధనకు లోబడలేదు. దేవుడు వాక్యం ద్వారానే దానికి ఆన్సర్ ఇచ్చాడు. మనం కూడా దేవునిలో ఎక్కువ ఉంటే మనం కూడా సాతాన్ని ఎదిరించగలిగే శక్తి మనం కూడా పొందగలుగుతాము. మూడవదిగా మన చేతులను శుభ్రపరచుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడున్న సమయంలో అయితే మనం ప్రతి నిమిషం కూడా శానిటైజ్ చేసుకుంటూ ఉంటాం మన చేతుల్ని. లేదంటే ఏ వస్తువు ముట్టుకున్నా శానిటైజ్ చేసుకుంటున్నాం. ఈ వాక్య భాగం బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, చేతులను శుభ్రపరచుకోండి అంటే మనం వాటర్తో చేతులు కడుక్కోవడం కాదు, కానీ మనం చేసిన ఈ చేతులతో చేసిన ప్రతి పాపమును కూడా మనము దేవుని యొద్దట ఒప్పుకొని వాటిని విడిచిపెడితే, దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయారు. ఆయన శిలువ మీద వేలాడి మన కొరకు చనిపోయారు. ఆయన కార్చిన ప్రతి రక్తపు బిందువు మన ఒక్క పాపమును తుడిచివేస్తుంది. కనుక మనం అందరం మారు మనసు పొంది ఆయన రక్తంలో మనల్ని మనం శుద్ధులుగా చేసుకోవాలి. అలా మనము శుభ్రం పరచుకోవాలి. 4వగా దుఃఖపడుడి, ఏడువుడి, వ్యాకుల పడుడి అని వాక్యము సెలవిస్తుంది. అంటే దుఃఖపడుడి, ఏడువుడి అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న కొందరు స్త్రీలు అక్కడ ఉండి ఏడుస్తూ ఉంటారు. అయితే దేవుడు, మీరు నా గురించి ఏడవద్దు, కానీ మీ బ్రతుకుల గురించి, మీ యొక్క కుటుంబం గురించి ఏడవమని చెప్తూ ఉంటారు.
మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. నార్మల్ ప్రార్థనలో అయితే మనకి జవాబు వస్తుంది. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు గనుక మనకి వెంటనే కాకపోయినా 1 వీకో లేదంటే ఎప్పటికైనా జవాబు పొందగలుగుతాము. అదే నువ్వు ఒక మారు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకాళ్ళుని కన్నీరు విడిస్తే ఆ కన్నీటికి తప్పకుండా వెంటనే జవాబిస్తాడు. మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు గొప్పవాడు కనుక మనం చేసే ప్రతి ప్రార్థనలోనూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. వెంటనే జవాబునిస్తాడు. 5వదిగా దేవుని దృష్టి యందు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో జీవిస్తూ మనకున్న ఆయుష్షే చాలా తక్కువ కాలము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు ఉంటామో, రేపటి క్షణాన ఉంటామో లేదో కూడా మనకు తెలీదు. ఇలాంటి సమయంలో నాకేంటిలే, నేనేంటి, నేను ఇలాగే ఉంటాను, ప్రార్థన చేసుకుంటే ఏముంది, ఈయన్ని నమ్ముకుంటేనే జరుగుతదా అని మనం మనం జ్ఞానమును బట్టి కానీ దేని విషయంలోనైనా మనం అతిశయపడితే మనకి ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం చూసుకుంటున్నాము. కానీ మనము తగ్గించుకొని దేవునితో సాహసించి అనునిత్యము దేవునితో సహవాసం చేస్తే దేవుని రూపంలో మనం తగ్గించుకొని జీవిస్తే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అలనాటి సమయంలో హిజ్కియాకి మరణ సమయం దగ్గర పడుతుందని తెలిసినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేయగా 15 సంవత్సరంలో మరణము పొడిగింపబడింది. నువ్వు నేను కూడా అట్లానే ప్రార్థన చేస్తే ఇలాంటి కరోనా సమయం నుండి కరోనా బారి నుండి మనల్ని కూడా ఆ దేవుడు సంరక్షిస్తాడు. అలాగే ఈ యొక్క క్రియలన్నీ రెండవ రాకడకు సూచనలుగా ఉంటున్నాయి. ఈ రెండవ రాకడ సూచనలకి ఇంత క్లిష్ట సమయం, ఇంత క్లిష్ట పరిస్థితి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఇంత లాక్డౌన్ లో చాలా టైం అయితే మనకు ఉంటుంది. చాలా టైం ఇంటి దగ్గరే కేటాయిస్తున్నాము. ఇంతకు ముందైతే ఇంత టైం ఉండేది కాదు. ఇప్పుడున్న టైంలో దేవునితో ఎక్కువ గడిపే అవకాశం ఉంది. ఇప్పుడైతే మన బ్రతుకులను మార్చుకుని సిద్ధపాటు కలిగి ఉంటే రెండవ రాకడ సమయంలో నువ్వు నేను ఎత్తపడే గుంపులో ఉంటాము. ఇట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు వచ్చే రాకడకు సిద్ధపడి ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. తప్పులేమన్నా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అమ్మా. చక్కటి మాటలు వినిపించిన సహోదరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అనివార్య కారణాల వల్ల దీక్షితులు గారు మరి మాట్లాడలేకపోయారు. దేవుని చిత్తమైతే మరొక మారు వారికి అవకాశం ఇవ్వబడుతుందని తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కనుక మన యొక్క ఉద్దేశము ప్రేయర్ ఫర్ నేషన్, మన భారతదేశం కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం కొరకు పరిస్థితులన్నీ మారలాగన ఈ రాత్రి మళ్ళీ మనం ప్రార్థనలో గడుపుదాం. దయచేసి ఎక్కడ ఉన్నవారు మోకరించండి. ఇక్కడ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన భారతదేశం కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే కోవిడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మనందరం ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినట్లయితే ప్రతి పరిస్థితి మారుతుంది. ప్రార్థన వల్ల తప్ప మనం దేని వలన మన పరిస్థితులు మార్చలేం కనుక ఈ రాత్రి అందరం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. కోవిడ్తో బాధపడుతున్న వారి కొరకు, మన భారతదేశం కొరకు, అలాగే గర్భిణీ స్త్రీల కొరకు కూడా మనం ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. కోవిడ్ వల్ల ఆ గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడే కాపుదల అనుగ్రహించలాగున కూడా ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరు ఎక్కడ ఉన్నవారు అక్కడ మోకరించినట్లయితే మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేయండి. ఈ అవకాశం మీకు ఇవ్వబడతా ఉంది. జూమ్ లో ఉన్నారు, ఎవరైనా ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. చాలా తక్కువ సమయం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ ఇంతటి చేస్తున్నారా? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అండి, వినబట్లేదు.
అంటే అన్మ్యూట్ చేయండి, మైక్ మీద ప్రెస్ చేయండి ఒకసారి, మైక్ మీద ప్రెస్ చేయండి. అన్మ్యూట్ అవ్వలేదండి, ప్రెస్ చేయండి ఒకసారి. ఓకే, రైట్, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గలేసా నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను నాయన. జీవం గల ఆయన, జీవాధిపతి ఏంటండి, లోకరక్షకుడు నా దేవా, నా తండ్రి, నా యేసయ్యా నీకు వందనాలు చెల్లించున్నాను తండ్రి. అత్యున్నత సింహాసనాసనుడ, కల్వర్ శిర్వధారి, కరుణామయుడ, దయామయుడ, కృపామయుడ, సర్వాధికారి ఏంటండి, సర్వోన్నతుడైన నా దేవా నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఉన్నత స్థలంలో తండ్రి సంచరించున్న నా గొప్ప ప్రభువా నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఈ యొక్క దినాంతండి, ఈ యొక్క సమయం తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి ప్రార్థించటకు నా తండ్రి నా ప్రభ, లైవ్ లో తండ్రి నా ప్రభ ఏకీభవించటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి సమయమును బట్టి నీకు స్తుతి యాగం చెల్లించున్నావు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయన. రక్షణ పాత్రం చేతబూని నేను ఆంపటి ప్రార్థన చేయించున్నావు నాయన. అత్యున్నత సింహాసనాసనుడా నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి నా ప్రభ భయంకరమైనటువంటి విపత్తు పరిస్థితుల్లో ఉన్నావు నాయన తండ్రి నా ప్రభ. ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నా తండ్రి నా ప్రభ, నీ కుడి ప్రక్కన తండ్రి నా ప్రభ, ఎడమ ప్రక్కన తండ్రి ఎన్నో తండ్రి నా ప్రభ సంఘటనలు జరుగుచున్నప్పటికీ నా తండ్రి నా ప్రభ, మమ్మల్ని తండ్రి నా ప్రభ సృజించినటువంటి సృష్టికర్తగా నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. మా ఇరు ప్రక్కల కూడా తండ్రి ఎన్నో భయంకరమైనటువంటి తండ్రి నా ప్రభ నా తండ్రి వాటిల్లో చున్నప్పటికీ నా తండ్రి నా ప్రభ, నీ యొక్క కృప చొప్పున నీ యొక్క చేతి నీడలో భద్రపరుచుకొని రెక్కల చాటున తండ్రి మమ్మల్ని తండ్రి నా ప్రభ కాపాడుకొంచు నా తండ్రి నా ప్రభ నడిపించుకొంచున్న కర్త నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రం. ఏకీభవించున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుని బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. వారి కుటుంబములను కాపాడుకోండి నాయన. వారి యొక్క ప్రార్థనను ఆలకించండి నాయన. నీకు స్తోత్రం చెల్లించున్నాను దేవాది దేవా. ఈ యొక్క తండ్రి నా ప్రభ భూమండలం పైన తండ్రి నీ యొక్క శిలువ రక్తాన్ని ప్రోక్షింపజేయమని అడుగుచున్నానయ్యా. భూనివాసులందరినీ స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. మా యొక్క అతిక్రమ దోషములు తండ్రి నా ప్రభ, మా యొక్క పాపములు నా తండ్రి, మా యొక్క అపరాధ దోషములు తండ్రి క్షమించి నా తండ్రి నా ప్రభ మమ్మల్ని తండ్రి నా ప్రభ స్వస్థపరచుకోమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ప్రపంచ దేశములన్నిటినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. మా యొక్క భారతదేశమును బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. సహాయం చేయండి బాబు, సహాయం చేయండి నాయన తండ్రి. ఈ యొక్క తండ్రి వైరస్ బారిన పడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేయుచున్నావు నాయన. రోధించుచున్నావు నాయన, ప్రలాపించుచున్నావు నాయన. సహాయం చేయండి నాయన. మా యొక్క ప్రార్థన ధూపం నీ పాద సన్నిధికి తండ్రి నా ప్రభ చేరుటకు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రం తండ్రి. విరిగినటువంటి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడవు కాదు నా తండ్రి. మా యొక్క కన్నీటి ధారను తండ్రి నా ప్రభ నీ కవిలలో భద్రపరుచుకునే ప్రభుడవు కదా నాయన. నా తండ్రి నా ప్రభ రోదన చేయుచున్నావు నాయన తండ్రి. నా ప్రలాపించుచున్నావు నాయన. సహాయం చేయండి బాబు, సహాయం చేయండి నాయన. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను నాయన. మా దేశమును స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. నా తండ్రి నా ప్రభ ఈ యొక్క వైరస్ బారిన పడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. ఐసోలేషన్ లో తండ్రి నా ప్రభు, క్వారంటైన్ లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి నా తండ్రి ప్రార్థన చేయుచున్నావు నాయన. వారిని ఆదరించండి నాయన, ధైర్యపరచండి నాయన. నీ గాయపడిన హస్తను వారిపై నుంచి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు నాయన. నీ నీతి సూర్యుని రెక్కల కింద ఆరోగ్యం ఇచ్చే దేవుడవు కదా నాయన. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు స్తోత్రం తండ్రి. ఎంతో మంది నా తండ్రి నా ప్రభ నిరాశ్రయులే ఉంటున్నాడు తండ్రి. బిడ్డలు నా తండ్రి నా ప్రభ వారి యొక్క ప్రియులను కోల్పోయిన తండ్రి నా ప్రభు దుఃఖములో వేదనలో తండ్రి ఉంటుండగా తండ్రి ఒక్కొక్కరిని ఆదరించండి ఆయన, ధైర్యపరచండి ఆయన, ఓదార్చమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లించున్నాను నాయన. నా తండ్రి నా ప్రభ మా యొక్క పాలకులకు జ్ఞానం చెప్పమని అడుగుచున్నానయ్యా. వైద్య సిబ్బందిని బట్టి, ఆరోగ్య సిబ్బందిని బట్టి ప్రార్థన చేయుచున్న వారి సేవలను ఆశీర్వదించండి నాయన. వారిని వారి కుటుంబములను తండ్రి కాపాడు
కాపాడుకోండి నాయన. ప్రతి ఒక్క తండ్రి ఆరోగ్యకర్తలను బట్టి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. వారి ఎంతగానో శ్రమించుచుండగా నా తండ్రి నీ కాపుదల భద్రత క్షేమం దయచేయండి నాయన. హాస్పిటల్స్ అయితే తండ్రి నా ఉన్నటువంటి తండ్రి నా ప్రతి ఒక్కరు తండ్రి న్యాయం కలిగిన తండ్రి నమ్మకం కలిగిన తండ్రి నా ప్రభ యథార్థంగా వారు సేవ చేయుటకు తండ్రి రోగులను తండ్రి నా ప్రభ సంరక్షించుటకు తగినటువంటి వైద్యం అందించుటకు ప్రతి ఒక్క వైద్య సిబ్బందిని బట్టి నా తండ్రి ప్రార్థన చేయుచున్నాను నాయన. వారికి యథార్థతను దయచేయమని అడుగుతున్నానయ్యా. ఎంతో మంది నా తండ్రి నా ప్రభ ఎంతో అన్యాయం అయిపోతున్నారు నాయన. ఎంతగానో రోధించుచున్నారు నాయన, ప్రలాపించుచున్నారు నాయన. జ్ఞాపకం చేసుకోండి ఆయన, స్వస్థపరచండి నాయన. యొక్క మరణములు ఆపు చేయమని అడుగుచున్నావు నాయన. నీకు స్తోత్రం చెల్లించు తండ్రి నా ప్రభా. యొక్క ఉగ్రత దినాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం నాయన. సహాయం చేయండి నాయన. ఎందరో దైవజనులు తండ్రి నా ప్రభా నీ సన్నిధికి చేరి ఉంటుండగా తండ్రి ఆ యొక్క సంఘములో అనాథలైపోకూడదు నాయన. ఆ సంఘంలో తండ్రి అనేక దైవజనులు లేకపోవటకు మీరే యొక్క సంఘాలను తండ్రి నా ప్రభు జీవింపజేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి బాబు, సహాయం చేయండి నాయన. నా దేవా నా తండ్రి నా ప్రభా యొక్క FMBP పరిచయలను బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. నా తండ్రి నా ప్రభ మారుమూల గ్రామాల్లో తండ్రి నా ప్రభ అడవుల్లోనూ తండ్రి కొండల మధ్యన తండ్రి నా ప్రభ ఎంతగానో తండ్రి ఆ యొక్క పరిచారం చేయుటకు వెళ్ళినటువంటి తండ్రి ఆ యొక్క సువార్థికులను బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. ఆ యొక్క మిషనరీస్ ని కాపాడుకోండి నాయన. వారి యొక్క వాక్య బోధన వల్ల తండ్రి ప్రతి ఒక్క ఆత్మన తండ్రి నీ నామమును తండ్రి ఒప్పుకొనగలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వారిని కాపాడుకోండి, స్వస్థపరచుకోండి, వారికి తగినటువంటి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వారిని పోషించుచున్నటువంటి తండ్రి పోషకులను బట్టి ప్రార్థన చేయుచున్నాను. వారి కుటుంబమును కూడా ఆశీర్వదించుకోమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు చెల్లించున్నాను తండ్రి నా ప్రభ. ప్రతి ఒక్కరికి నా తండ్రి నా ప్రభ నీ యొక్క వాక్యం చేరగలుగుటకు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క ఆత్మ నిన్ను తండ్రి గ్రహించుకొని తండ్రి నా ఒప్పుకొనుటకును సహాయం చేయండి నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు కదా నాయన. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి తండ్రి నా ప్రభు వాక్యం చేరగలుగుటకు మీరే సహాయం చేసి మిషనరీస్ ని కాపాడుకుని వాడుకోమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లించున్నాను పరిశుద్ధాత్మ తండ్రి. ఎవరైతే నా తండ్రి యొక్క సమయంలో తండ్రి వేదనతో దుఃఖంతో భారంతో తండ్రి నా ప్రభా నా తండ్రి ప్రలాపించుచున్నారో తండ్రి దుఃఖించుచున్నారో వారిని దర్శించి నా తండ్రి వారిని ఓదార్చి ధైర్యపరిచి నా తండ్రి నీ కృప చేత కాపాడుకోమని అడుగుచున్నానయ్యా. తండ్రి నా ప్రభ పాలకులతో మాట్లాడండి నాయన. నీకు స్తోత్రం తండ్రి నా ప్రభ. నిరాశ్రయులైన నిరాధారులైనటువంటి జనాంగానికి తండ్రి వారికి చేయూతను ఇచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్న ప్రతి దాత యొక్క హృదయాన్ని తెరువమని అడుగుచున్నానయ్యా. నా తండ్రి నా ప్రభు అది కోల్పోయినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేయుచున్నాను నాయన. వారికి సహాయం చేయండి ఆయన. వారిని పోషించమని అడుగుచున్నానయ్యా. నా తండ్రి నీ యేసయ్యా నీకు వందనాలు చెల్లించినంత ప్రతి సంఘము పైన తండ్రి నా ప్రభ నీ యొక్క తండ్రి నా ప్రభ కడవరి ఉద్యోగమును తండ్రి నా ప్రభ కురిపించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క విశ్వాసి నా తండ్రి నా ప్రభ నిన్ను తెలుసుకొని తండ్రి నా ప్రభ భక్తులు కలిగిన బట్టి వారమైన తండ్రి నా ప్రభ నీ కొరకు తండ్రి ప్రార్థన చేసి మమ్మల్ని మేము కాపాడుకొని స్థితిని పొందుకుంటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నా తండ్రి నా ప్రభ నా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించున్నాను నాయన. నీ వాక్యం తండ్రి నా ప్రభ అనేక ప్రాంతంలో విత్తబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని తండ్రి వాక్యానుసారమైన జీవితం కలిగిన తండ్రి నీకు అంగీకార యోగ్యమైన జీవితం జీవించిన తండ్రి నా ప్రభ నిన్ను చేరుకొనగలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. మా యొక్క తండ్రి నా ప్రభ ఆత్మలు వ్యర్థమైపోకుండా తండ్రి ఆత్మల కాపరిగా నా తండ్రి నీ చేతుల్లో పెట్టుచున్నానైనా సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మీరే తండ్రి నా ప్రభ భూమిపైన తండ్రి భూగోళం పైన తండ్రి భూనివాసులపైన తండ్రి మా కొరకైనా తండ్రి మా రోగములు భరించుటకైనా తండ్రి సిలువలో కార్చినటువంటి రక్తాన్ని బట్టి నా తండ్రి ఆశ్రయించి అడుగుచున్నాం నాయన. ప్రోక్షింపజేయండి నాయన, ప్రోక్షింపజేయండి నాయన. స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. స్వస్థపరచండి నాయన. అనేక అద్భుతాలు జరిగించిన తండ్రి నా ప్రభ వేణోళ్ళ నిన్ను తండ్రి కీర్తించు వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నా ప్రభ బలపరిచి నీ విశ్వాసంలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నిరీక్షణ కలిగే వారమైన తండ్రి మేము జీవించడం సహాయం
చేయండి ఆయన. నా తండ్రి మమ్మల్ని జీవింపజేసేటువంటి నీ యొక్క వాక్యం మా హృదయంలో కదిలపరుచుకొని తండ్రి మేము శక్తి పొందుకొని తండ్రి నీ రాకడ పర్యంతము నమ్మకస్తులుగా జీవించిన తండ్రి నీ యొక్క తండ్రి నా ప్రభు తేజవాసులు చెంతకున్న తండ్రి ఆ నిత్యత్వంలో తండ్రి నీతో పాటు ఉన్న తండ్రి నా ప్రభు ఆ యొక్క తండ్రి పరమసందులు పరలోకపు సౌద్ తండ్రి నా ప్రభు సన్నిధిలో నా తండ్రి నీతో పాటు ఉండుటకు సదాకాలం నీతో పాటు జీవించుటకు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా అపరాధము క్షమించి మా దోష కృత్యములు మన్నించి మా పాపములు మన్నించి నీ యొక్క సిలువ రక్త ధారలను బట్టి మమ్మల్ని శుద్ధి చేసి నీ యొక్క రాకడకు మమ్మల్ని సిద్ధపరచుకోవాల్సిందని మా కొరకు త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పాదం బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అన్నా ఆశీర్వదించండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం జూమ్ ప్రేయర్ లో ఏకీపించిన ప్రతి ఒక్కరి మీద ఆయన దీవెన కృమ్మరించి ప్రార్థనకు ఫలమిచ్చి సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా సోమవార దినంలో మరలా ఇదే సమయానికి మనం కూడుకొని మన దేశం కొరకు మన చుట్టుపక్కల వారందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు కృప చూపించలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పాల్గొన్న అక్షిత గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సతీష్కి వందనాలు, రమ్యాకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సచివేణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సురేష్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. అంత మాత్రమే గెలాక్సీ J8 సహోదరులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రి మనందరికీ దేవుడు చక్కటి నిద్రను అనుగ్రహించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.